బండి భగీరథ్ కి బెయిల్ వచ్చింది, కండిషనల్ బెయిల్ వచ్చింది. కండిషనల్ బెయిల్ అంటే ఏంటి? ఆయనకి స్టూడెంట్ గా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి తనకి బెయిల్ మంజూరు చేసిరు. అది కూడా మళ్ళీ తనంతా తానే సరెండర్ అవ్వాలి. ప్లాన్ చేసి ఆయన కోసం ఎవడు ఎగ్జామ్లు పెట్టాడు. ఫస్ట్ థింగ్ అది గుర్తు పెట్టుకోండి. సరే పెట్టిండ్రు అనుకుందాం, ఎందుకు పెడతారు? ఒక్కడి కోసం ఎవడన్నా ఎగ్జామ్ పెడతాడా? ఒక యూనివర్సిటీ. ఏం మాట్లాడుతున్నారు? రాజకీయం చేయాలంటే చెయ్యుండ్రి. నేను నిజంగా చెప్తున్నా, ఇది ఫేవర్ గా మాట్లాడుతున్నా అనుకోని రేమని అనుకోను. ఎందుకంటే ఒక పర్సన్ ని టార్గెట్ చేస్తున్నట్టు చాలా క్లియర్ గా తెలుస్తుంది. అన్న నీ పైన కొంచెం రెస్పెక్ట్ ఉందన్న, దానికి తగ్గట్టు న్యూస్ చేయి. నీకు ఆయనకు పడదన్న విషయం మాకు తెలుసు, నాకే కాదు స్టేట్ మొత్తం తెలుసు, నీ ఛానల్ చూసిన అందరికి తెలుసు. ఎందుకు ఇట్లా చేస్తున్నావు అనేది అవసరం లేదు నాకు. కానీ కొంచెం సెన్స్ తో మాట్లాడున్నా. ఆ బెయిల్ పిటిషన్ పెట్టుకొని నువ్వు వీడియో చేస్తే వచ్చేదేం లేదు, జనాలకి పోయేదేం లేదు. నీలాంటి వాళ్ళు మాట్లాడాల్సింది సొసైటీలో చేంజ్ గురించి. ఎన్నో రేప్ కేసులు జరుగుతున్నాయి, ఎన్నో జరుగుతున్నాయి. నేనేం సమర్థిస్తలేను ఎవరిని, కానీ నువ్వు మాట్లాడాల్సిన న్యూస్ ఇది కాదు. ఎంతో మంది యువత, ఎంతో మంది రైతులు, ఎంతో మందికి జాబులు లేవు, ఎంతో మంది కష్టపడుతున్నారు, పైసలు వస్తలేవు, బతుకులు సెట్ అయితలేవు తెలంగాణలో. నా తెలంగాణ ఎగురుతున్నారు కానీ పరిస్థితి ఏముంది తెలంగాణది? ఈ పనికి మన టాపిక్ వదిలే అన్న, మస్తు న్యూస్లు ఉన్నాయి చేయాల్సినవి. దీన్ని డీటెయిల్డ్ గా నువ్వు పర్సనల్ గా చేస్తున్నావు అర్థమయ్యే నేను నీ అభిమానిగా చెప్తున్నా. మీరేమంటారు? కామెంట్ చేయండి.